అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒక్కసారిగా వెనక్కి తగ్గి యూటర్న్ తీసుకున్నారు. ఆ దేవుడే దిగివచ్చినా తనను ఆపేవారెవరూ లేరని చెప్పిన ఆయన వైట్ హౌస్ లో ఓ గదిలో కూర్చుని ప్రస్తుతం పార్టీ తన అభ్యర్థిత్వంపై ఓ పోల్ డేటాను తెప్పించుకున్నారు. 48 గంటల పాటు అధ్యయనం చేశాక పార్టీలో అంతర్గతంగా తన పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను కూడా పరిగణలోకి తీసుకుని ఇక పోటీలో ఉండటం సరికాదని ఓ దృఢ నిర్ణయం తీసుకున్నాడు. ఆపై కుటుంబ సభ్యులతో భేటీ అయ్యారు. వారికి తన నిర్ణయాన్ని చెప్పారు. పలుసార్లు కమలా హ్యారిస్ తోనూ మాట్లాడారు. ఆ తర్వాత తన సహాయకులను పిలిచి ఏం మాట్లాడాలో, జనానికి పార్టీకి ఏం చెప్పాలో ఓ డ్రాఫ్ట్ తయారు చేయాల్సిందిగా పురమాయించారు. మరోసారి దాన్ని సరిచూసుకుని అనౌన్స్ చేశారు. కమలా హ్యారిస్ అభ్యర్థిత్వాన్ని కూడా ప్రతిపాదించారు. రిపబ్లికన్ తరపున బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నానికి ముందే ఆయన విజయావకాశాలు 60% ఉండగా కాల్పుల ఘటన తర్వాత ఒక్కసారిగా 78% పెరిగిపోయాయి. అప్పటి నుంచి డెమోక్రాట్లు బైడెన్ పోటీలో ఉంటే ఓటమి తప్పదని ప్రకటనలు చేస్తూ వచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ ను ఎదుర్కోవడం బైడెన్ వల్ల కాదంటూ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఇతర సీనియర్లు కూడా బాహాటంగానే వ్యాఖ్యానించారు. గతంలో డెమోక్రాట్ల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్నా తగ్గేదేలే అన్నట్టు వ్యవహరించిన బైడెన్ అనూహ్యంగా ఆదివారం తన నిర్ణయాన్ని ప్రకటించారు. నిజానికి ఆయన గురువారం రాత్రి నుంచి కోవిడ్-19 సోకడంతో తన ఇంట్లో సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి ఓ లిఖితపూర్వక ప్రకటన చేశారు. ప్రియమైన అమెరికన్లకు అమెరికా అధ్యక్షుడిగా సేవ చేయడం నా జీవితంలో గొప్ప గౌరవం. గడిచిన 3.5 ఏళ్లలో మనం చాలా అభివృద్ధిని సాధించామన్నారు. అలాగే డెమోక్రాట్లను ఉద్దేశించి ఎక్స్ లోను ఓ పోస్ట్ పెట్టారు. నా ప్రియతమ డెమోక్రాట్లకు నేను నా నామినేషన్ ను ఆమోదించకుండా పరిపాలన పైన దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఈ 3.5 ఏళ్ల పాలనలో ఆమె నాకు ఎంతగానో సహకరించిన కమలా హ్యారిస్ ను నా వారసురాలుగా ఆమోదిస్తున్నాను అని ఆ ట్వీట్ లో పిలుపునిచ్చారు. ఆయనకు నిజంగానే నెల రోజుల నుంచి ట్రంప్ నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎదురవుతుంది. ఎలక్షన్ డిబేట్ సందర్భంగా ట్రంప్ కు ధీటుగా మాట్లాడలేకపోయారు. తీవ్రంగా తడబడ్డారు. ఈ దశలో ఆయన అధ్యక్ష రేసులో ఉంటే ఓటమి ఖాయమని డెమోక్రాట్లు ఒక అంచనాకు వచ్చేశారు. అప్పటి నుంచి తప్పుకోవాలంటూ బైడెన్ పై ఒత్తిడి పెంచారు. ఒబామాతో పాటు డెమోక్రాట్ సెనేట్ మెజారిటీ లీడర్ చక్ షుమోర్, డెమోక్రాటిక్ హౌస్ లీడర్ హకీమ్ జాఫ్రీస్ స్వరం పెంచారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 30 మంది కాంగ్రెస్ సభ్యులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో బైడెన్ తలొక్కకు తప్పలేదు. నిజానికి జో బైడెన్ కు అధ్యక్ష పోటీ నుంచి విరమించుకోవాలని లేదు. వృద్ధాప్య సమస్యలు చుట్టుముట్టాయి. వయసు 81 దాటింది. మాట తడబడుతుంది. మెదడు కూడా సహకరించడం లేదు. అయినా మరోసారి ఎన్నికవ్వాలనే ఆశ మాత్రం బలంగానే ఉంది. కానీ వాదనలో వెనకబడటం, తడబాట్లు, పొరపాట్లు, ఈలోపు అంటుకున్న కరోనా వైరస్ ఆయన నిర్ణయాన్ని మార్చుకునేలా చేసిందని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఆయన చెప్పగానే కమలా హ్యారిస్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిపోదు. ఆమెకు పోటీగా బరాక్ ఒబామా సతీమణి పోటీకి వచ్చేలా ఉన్నారు. దీంతో మళ్లీ పార్టీలో డెలిగేట్ల ఓట్ల సేకరణ జరుగుతుంది. మెజార్టీ మద్దతును ఆమె కూడగట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి మళ్లీ ఓ బలమైన లాబీయింగ్ కూడా అవసరం ఉంటుంది. ఇంతా చేస్తే ఇప్పుడున్న పోల్ సర్వేలను బట్టి చూస్తే ఆమె పార్టీకి గెలుపు అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. 59 ఏళ్ల కమలా హ్యారిస్ డెమోక్రాట్ల అభ్యర్థిగా ఆమోదిస్తే అమెరికా హిస్టరీలోనే కీలక నిర్ణయం కానుంది. ఓ ప్రధాన పార్టీ అధ్యక్ష అభ్యర్థి లేస్లో నిలవనున్న తొలి ఆసియా సంతతి మహిళగా చరిత్రకెక్కనుంది. అయితే ఆమెను పార్టీ తమ అభ్యర్థిగా అంగీకరిస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. పార్టీ నామినేషన్ కోసం సీనియర్ డెమోక్రాట్ల నుంచి ఆమె సవాల్ ఎదుర్కొంటున్నారు. నిజంగానే ఆమె అధ్యక్ష అభ్యర్థిగా నిలబడి గెలిస్తే ఒక నల్ల జాతి, భారతీయ మూలాలు కలిగిన వ్యక్తిగా ఇండియన్ జమైకన్ రూట్స్ ఉన్న కమలా హ్యారిస్ అధ్యక్ష పదవికి పోటీ పడడం చరిత్రాత్మకమే అవుతుంది. ఇదిలా ఉంటే డెమోక్రటిక్ నామినీగా బైడెన్ వైదొలిగిన అనంతరం ఆయన స్పందించారు. కమలా హ్యారిస్ అభ్యర్థి అయితే తాను మరింత సులభంగా ఓడిస్తానని స్పష్టం చేశారు. అంతేకాదు దేశ చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు బైడెన్ అంటూ ట్రంప్ దూకుడు ప్రదర్శించారు. అయితే ట్రంప్ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగే అవకాశం లేదు. ఆయనకు పోటీగా అభ్యర్థిగా ఎవరు ఉండాలనేది డెమోక్రాట్లు అందరూ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. కమలా హ్యారిస్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే కొందరు బహిరంగ వ్యాఖ్యలు కూడా చేశారు. బైడెన్ ను తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నామంటే కమలా హ్యారిస్ అభ్యర్థిత్వాన్ని ఒప్పుకుంటున్నట్లు కాదు అన్నది వారి వాదన. సాధారణంగా అధ్యక్ష పదవికి తమ పార్టీ నుంచి ఎవరు పోటీలో ఉండాలో తెలుసుకోవడానికి అమెరికాలో పార్టీలు ప్రైమరీలు, కాక్యూసస్ నిర్వహిస్తాయి. ప్రైమరీలు అంటే బ్యాలెట్ ద్వారా జరిపే ఓటింగ్. కాక్యూసస్ అంటే చర్చల ద్వారా జరిపే ఓటింగ్. డెమోక్రాట్ సభ్యుల్లో ఎవరి మద్దతు ఎవరికి ఉందో, ఎవరికి అత్యధికల మద్దతు ఉందో ప్రైమరీలు, కాక్యూసస్ ద్వారా తేలిపోతుంది. ఆ తర్వాత జరిగే పార్టీ జాతీయ స్థాయి సదస్సులో ఎక్కువ మంది మద్దతు పొందిన అభ్యర్థి పేరును లాంఛనంగా ప్రకటిస్తారు. షెడ్యూల్ ప్రకారం
డెమోక్రాట్ల జాతీయ స్థాయి సదస్సు ఆగస్టు 19న జరగనుంది. సమయం ఇంత తక్కువగా ఉన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో ప్రైమరీలు నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో మినీ ప్రైమరీల అభ్యర్థిని ప్రకటించే అంశంపై డెమోక్రాట్లు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. డెమోక్రాట్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని కాంక్షిస్తున్న వారిలో మిషిగన్ గవర్నర్ గ్రెచెన్ విట్మర్, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఉన్నట్లు సమాచారం. కానీ వారికి కమలా హ్యారిస్ ను మించి మద్దతు రాకపోవచ్చని పార్టీ సభ్యులే అభిప్రాయపడుతున్నారు. మిషెల్ ఒబామా పేరు కూడా వినిపిస్తుంది. అంతిమంగా పార్టీ సభ్యులు వీరిలో ఎవరిని ఎంచుకుంటారో వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికైతే రేసులో కమలా హ్యారిసే ముందంజలో ఉన్నారని చెప్పొచ్చు. బైడెన్ అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి తప్పుకుని ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ను తదుపరి అధ్యక్ష అభ్యర్థిగా ప్రతిపాదించడంతో ఒక్కసారి మన దేశంలోనూ ప్రవాస భారతీయుల్లోనూ నెటిజనం కొత్త రకమైన చర్చను మొదలుపెట్టారు. అమెరికా ఎన్నికలతో పోటీ అన్నది డెమోక్రాట్ల వర్సెస్ రిపబ్లికన్ మధ్య కాకుండా తమిళనాడు వర్సెస్ ఆంధ్ర అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు. రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ ట్రంప్ జేడీ వాన్స్ అనే పేరును సజెస్ట్ చేశారు. వాన్స్ సతీమణి చిల్కూరి ఉషా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు మూలాలున్న వ్యక్తి. అధ్యక్షుడు బైడెన్ తన తరువాత ప్రెసిడెంట్ అభ్యర్థిగా కమలా హ్యారిస్ ప్రతిపాదించారు. కమలా హ్యారిస్ తమిళనాడు మూలాలున్న వ్యక్తిగా మనకు తెలుసు. కమలా హ్యారిస్ పొజిషన్ వేరు, ఉషా పొజిషన్ వేరు. కమలా హ్యారిస్ గెలిస్తే ఏకంగా ప్రెసిడెంట్ అవుతారు. వాన్స్ గెలిస్తే ఉషా జస్ట్ ఓ సెకండ్ లేడీ అవుతారు. అధ్యక్షురాలుగా కమలా హ్యారిస్ తలుచుకుంటే కొన్ని పాలసీలను స్వయంగా అమల్లోకి తీసుకురాగలరు. కానీ ఓ సెకండ్ లేడీగా ఉషకు ఆ ఛాన్స్ ఉండదు. అసలు చిలుకూరి ఉష స్వయంగా ఏ పోస్ట్ కు కంటెస్టెంట్ కానే కాదు. బరిలో ఆమె కమలా హ్యారిస్ తో తలపడేది లేదు. కేవలం తన భర్త వాన్స్ ఉపాధ్యక్షుడిగా విజయావకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే కమలా హ్యారిస్ అభ్యర్థిత్వం బలంగా తెర మీదకు వచ్చిందో చిలుకూరి ఉషా పేరు కూడా చర్చల్లోకి చేరిపోయింది. నిజానికి ఉషా ఓ అమెరికన్ క్రిస్టియన్ ను పెళ్లి చేసుకున్నా సరే తన మతాన్ని వదులుకోలేదు, భర్తపై రుద్దలేదు. అదే కమలా హ్యారిస్ విషయానికి వస్తే అమ్మ మద్రాసి, తండ్రి ఆఫ్రికన్ జమైకన్. సో ఆమె రూట్స్ అంతగా ప్యూర్ ఇండియన్ అవ్వకపోవచ్చు. తను కూడా ఓ అమెరికన్ ను పెళ్లి చేసుకున్నారు. పైగా వీరి మధ్య ఇన్ని రకాల తేడాలున్నాయి. పోటీ కూడా వారి నడుమ కానే కాదు. కాకపోతే ఇద్దరికీ ఇండియన్ రూట్స్ ఉన్నాయి కాబట్టి పోలికలు తేడాల చర్చ సాగుతుంది. రేపొద్దున్న ట్రంప్ గెలిచినా కమలా హ్యారిస్ గెలిచినా అమెరికా అవసరాలు ప్రయోజనాల మేరకే వాళ్ళు నడుచుకుంటారు. వాళ్ళ పార్టీల విధానాల మేరకే అడుగులు పడతాయి. రేపటి రోజున కమలా హ్యారిస్ కానీ ఉషా వాన్స్ కానీ జస్ట్ అమెరికన్స్ మాత్రమే. కాకపోతే ఇద్దరివి ఇండియన్ రూట్స్ కాబట్టి మనం ఓన్ చేసుకుంటూ చర్చల్లోకి తెస్తున్నాం.